Okay, this is our slider crank mechanism. So this is our crank. So OA is our crank, so which is rotating with some omega, that is 20 radians per second in the counterclockwise direction, and AB is our connecting rod, and this is our slider. This is our slider. నెక్స్ట్ దిస్ ఈజ్ అవర్ ఫిక్స్డ్ లింక్. సో ఫిక్స్డ్ లింక్ మనకి ఇక్కడ యాక్చువల్గా ఈ లైన్స్ బట్టి మనం ఇది మొత్తం ఫిక్స్డ్ లింక్ అని చెప్పొచ్చు. సో ఈ ఓఏ అనేది మనకి క్రాంక్, ఏబి అనేది కనెక్టింగ్ రాడ్, ఇదేమో స్లైడర్. టోటల్గా 4 లింక్స్ ఉన్నాయి: క్రాంక్, కనెక్టింగ్ రాడ్, స్లైడర్ అండ్ ఫిక్స్డ్ లింక్. సో ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్స్లో అడిగింది ఏంటంటే, సో యాక్సలరేషన్ ఆఫ్ ద స్లైడర్ ఎట్ బి. సో బి పాయింట్ దగ్గర ఉన్న స్లైడర్ యొక్క యాక్సలరేషన్ ఎంత ఉంటుందో కనుక్కోమన్నారు. అలాగే ఈ పాయింట్ యొక్క యాక్సలరేషన్ ఎంత ఉందో కనుక్కోమన్నారు. అలాగే యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ద లింక్ ఏబి, అంటే కనెక్టింగ్ రాడ్కి ఎంత ఆల్ఫా ఉందో ఆ వాల్యూ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వెలాసిటీ డయాగ్రామ్ ఫస్ట్ డ్రా చేద్దాం. సో ఇక్కడ చూడండి, లింక్ ఓఏ అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, అంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఈ ఓఏ లింక్ ఈ డైరెక్షన్లో మూవ్ అవడానికి రెడీగా ఉంది. అంటే ఇప్పుడు మనకి వెలాసిటీ ఫస్ట్ వెలాసిటీ డయాగ్రామ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫిక్స్డ్ లింక్ మీద ఉన్న పాయింట్స్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఏ పాయింట్స్కి జీరో వెలాసిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ జీ అనే పాయింట్ అండ్ ఓ పాయింట్, వీటి యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వట్లేదు. ఓ కామా జీ, దీస్ 2 points positions are fixed with respect to time, so they will have the velocity 0. సో జీరో వెలాసిటీ ఉంది. సో జీరో వెలాసిటీ ఉన్న పాయింట్స్ని మనం ఏం చేస్తాము అంటే జస్ట్ ఒక డాట్ కింద రిప్రజెంట్ చేస్తాము. సో ఓ కామా జీని ఫస్ట్ ఒక చిన్న డాట్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఇది ఓ కామా జీ, ఎందుకంటే వాటి యొక్క వెలాసిటీస్ ఎంత అంటే 0. సో వెలాసిటీ డయాగ్రామ్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి పాయింట్ ఏ యొక్క వెలాసిటీ కావాలి విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఓ. సో velocity of point A relative to the point O, so అంటే VAO. సో దిస్ ఈజ్ అవర్ లీనియర్ వెలాసిటీ వీఆర్ క్యాలిక్యులేటింగ్. సో దీనికి ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, ఆర్ ఇంటూ ఒమేగా అని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏమవుతుందంటే మనకి ఓఏ లెంత్ వస్తుంది. సో ఓఏ ఇంటూ ఒమేగా ఓఏ. సో ఓఏ ఎంత లెంత్ 480 మిల్లీమీటర్స్ అని ఇచ్చారు. 480/1000 అంటే 0.48 మీటర్స్ అవుతుంది, 0.48 మీటర్స్. అండ్ ఒమేగా ఓఏ, సో ఒమేగా ఓఏ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఎంత అంటే 20 రేడియన్స్ పర్ సెకండ్ ఇచ్చారు, అంటే 0.48 ఇంటూ 20. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.48 ఇంటూ 20 అంటే 9.6 వస్తుంది, అంతే కదా. సో 9.6 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు ఈ విఏఓ అనేది ఏ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ విఏ రిలేటివ్ టు ఓ. సో విఏఓ విల్ బి పెర్పెండిక్యులర్ టు ఏఓ. సో ఏఓ లైన్కి పెర్పెండిక్యులర్గా విఏఓ వెక్టర్ ఉంటుంది. అది ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే, సో ఇక్కడ మనకి ఇది ఏఓ లైన్. సో ఇది ఏఓ లైన్, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో పర్పెండిక్యులర్గా అంటే యాక్చువల్గా ఇది లింక్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అంటే ఈ ఏ అనే పాయింట్ ఇలా మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు ఇది 90 degrees ఎక్కడ ఉంది. సో ఇది మన విఏఓ వెక్టర్ అవుతుంది. సో ఈ విఏఓ వెక్టర్ తీసుకొచ్చి మనం ఎక్కడ డ్రా చేయాలి. సో మనకి ఏ అనే పాయింట్ యొక్క వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ. సో మనకి వెలాసిటీ డయాగ్రామ్లో ఆల్రెడీ 2 పాయింట్స్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. ఏంటంటే అది ఓ కామా జీ. సో ఓ కామా జీ దగ్గర మనం వెలాసిటీ వెక్టర్ డ్రా చేయాలి. సో పర్పెండిక్యులర్ టు, అంటే ఈ ఏఓకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేయాలి. ఎంత లెంత్ అంటే 9.6 మీటర్ పర్ సెకండ్. సో స్కేల్ డిఫైన్ చేసుకోండి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ అనే స్కేల్ తీసుకుంటున్నాను. సో అక్కడ నుంచి ఏఓకి పర్పెండిక్యులర్గా విఏఓ వెక్టర్ డ్రా చేస్తాను. ఎంత లెంత్ అంటే 9.6 సెంటీమీటర్స్ తోటి. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఏ. ఇది మన పాయింట్ ఏ అవుతుంది. సో ఇది మన విఏఓ వెక్టర్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి విబిఏ కావాలి. సో విబిఏ
సో వెలాసిటీ ఆఫ్ బి రిలేటివ్ టు ఏ. ఆల్రెడీ ఏ అనే పాయింట్ మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం బి పాయింట్ యొక్క వెలాసిటీ కనుక్కుంటున్నాము. సో విబిఏ. సో విబిఏ వెలాసిటీ ఆఫ్ బి రిలేటివ్ టు ఏ. విబిఏ వెక్టార్ విల్ బి పర్పెండిక్యులర్ టు విబిఏ వెక్టార్ విల్ బి పర్పెండిక్యులర్ టు బిఏ. ఈ బిఏకి పర్పెండిక్యులర్గా మనకి విబిఏ ఉంటుంది. సో ఇది మన బిఏ లైన్. సో దీనికి పర్పెండిక్యులర్గా మనకి విబిఏ ఉంటుంది కాబట్టి సో మనకి ఏ డైరెక్షన్లో ఉంటుందో తెలీదు. సో దాని యొక్క ఒమేగా తెలియదు కాబట్టి సో మనకి ఏ డైరెక్షన్లో ఉంటుందో తెలీదు. కాకపోతే విబిఏ అనేది పర్పెండిక్యులర్ టు బిఏ ఉంటుందని మాత్రం తెలుసు. సో అది ఎక్కడ డ్రా చేయాలి? సో ఏ అనే పాయింట్ దగ్గర ఈ బిఏకి పర్పెండిక్యులర్గా ఉన్న ఈ లైన్ తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేయాల్సి ఉంటుంది. సో పాయింట్ ఏ దగ్గర డ్రా చేయండి విబిఏ. సో ఇలాగ మనకి ఇది విబిఏ వెక్టర్ అవుతుంది, విబిఏ లైన్. సో విబిఏ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే విబిజి, వెలాసిటీ ఆఫ్ బి రిలేటివ్ టు జి. విబిజి అంటే ఇందాక యాక్చువల్గా కనెక్టింగ్ రాడ్లో బి అనే పాయింట్ ఉందని తీసుకున్నాం. సో కనెక్టింగ్ రాడ్లో ఏబి లింక్ అంటే ఇది మన కనెక్టింగ్ రాడ్ కదా, ఈ కనెక్టింగ్ రాడ్లో బి అనే పాయింట్ ఉందని తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ బిఏ వెక్టార్ అనేది పర్పెండిక్యులర్ టు బిఏ అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు బి అనే పాయింట్ స్లైడర్లో ఉందని తీసుకోండి. సో యాజ్ ద పాయింట్ బి ఈజ్ ఆన్ స్లైడర్ మీద ఉన్న పాయింట్ బి కాబట్టి స్లైడర్ ఎలా మూవ్ అవుతుందంటే అది ఈ డైరెక్షన్లో ట్రాన్స్లేట్ అవుతుంది. సో అలాంగ్ ద హారిజాంటల్ డైరెక్షన్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్. సో ఇలా ట్రాన్స్లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మన విబిజి డైరెక్షన్ అవుతుంది. సో విబిజి డైరెక్షన్ ఈజ్ ప్యారలల్ టు స్లైడింగ్ యాక్షన్. సో ఇది మన విబిజి ఈ హారిజాంటల్ లైన్ అవుతుంది. సో ఈ విబిజిని ఎక్కడ డ్రా చేయాలి? పాయింట్ జీ దగ్గర. సో పాయింట్ జీ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం. సో ఇది మన విబిజి లైన్ అవుతుంది. సో ఎక్కడైతే మనకి విబిఏ అండ్ ఎక్కడైతే విబిజి ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అది మన పాయింట్ బి. దిస్ ఈజ్ అవర్ పాయింట్ బి. సో కమింగ్ టు ద డైరెక్షన్స్. సో మనకి ఇక్కడ యారో అనేది ఈ ఫైనల్ పాయింట్ దగ్గర మనం ఇలాగ టువర్డ్స్ ఫైనల్ పాయింట్ ప్లేస్ చేసాము అంటే ఇది మన విబిజి వెక్టర్ అవుతుంది. అలాగే టువర్డ్స్ పాయింట్ బి ప్లేస్ చేసామంటే ఇది మన వెక్టర్ విబిఏ అవుతుంది. సో ఇలాగ మనకి ఏంటంటే వెలాసిటీ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయొచ్చు. కాకపోతే దాంతోపాటు మనకి పాయింట్ ఈ అనే పాయింట్ కూడా ఉంది. సో దీనికోసం ఏం చేస్తాము అంటే లింక్ రేషియోస్ యూస్ చేస్తామని నేను ఆల్రెడీ చెప్పాను. అంటే మీకు అంటే ఇదే మన లింక్ కదా. సో పాయింట్ ఏ ఇక్కడ ఉంది, పాయింట్ బి ఇక్కడ ఉంది, పాయింట్ ఈ దాని మీద చివరిలో ఎక్స్టెన్షన్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ విబిఏ ఆల్రెడీ తెలుసు. సో మనకు తెలియాల్సింది ఏంటి? విఈఏ తెలియదు. సో విబిఏ బై విఈఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ బై ఈఏ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి విఈఏ ఏం రాయొచ్చు? సో విబిఏ ఇంటూ ఈఏ బై బిఏ. సో ఈఏ వాల్యూ ఆల్రెడీ తెలుసు మీకు, అలాగే బిఏ లింక్ కూడా తెలుసు లెంత్ ఎంతో. అలాగే విబిఏ అనేది మనకి ఇక్కడ మీరు వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ మెజర్ చేస్తే మీకు విబిఏ వాల్యూ కూడా వస్తుంది. అల్టిమేట్గా అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి మనకి విఈఏ సమ్ ఎంతో కొంత మీటర్ పర్ సెకండ్లో వాల్యూ వస్తుంది. సో ఈ వచ్చిన ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ ప్రకారం మనం పాయింట్ ఈని మార్క్ చేయాల్సి ఉంటుంది. అది వెలాసిటీ డయాగ్రామ్లో మార్క్ చేయాలి. అది ఎక్కడ మార్క్ చేయాలి అంటే ఇక్కడ చూడండి బి పాయింట్ ఉంది. సో బి పాయింట్ ఇది ఏబి మొత్తం కనెక్టింగ్ రాడ్ కదా, దీని ఎక్స్టెన్షన్లో పాయింట్ ఈ ఉంది. సిమిలర్గా ఈ బిఏని కలిపే ఏదైతే లైన్ ఉంటుందో వెలాసిటీ డయాగ్రామ్, సో ఇదే కదా లైన్, ఇది బిఏ లైన్. సో విబిఏ లైన్ ఇది కాబట్టి దీని ఎక్స్టెన్షన్లో పాయింట్ ఏ ఉంటుంది. అంటే చూడండి ఏకి అటు సైడ్ ఉంది కదా, సో మధ్యలో పాయింట్ ఏ ఉంది. సో బికి ఈకి మధ్యలో ఏ ఉంది కాబట్టి ఇది పాయింట్ బి, ఇక్కడేమో ఏ ఉంది. సో ఇటు సైడ్ మనకి ఏముంటుంది? పాయింట్ ఈ ఉంటుంది. సో పాయింట్ ఈ
ఎంతైతే ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్ వస్తుందో కరస్పాండింగ్ ఆ వాల్యూ ప్రకారం ఒకవేళ 3 మీటర్ పర్ సెకండ్ వస్తే పాయింట్ ఏ దగ్గర నుంచి 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పాయింట్ మార్క్ చేయండి. సో అలాగే ఒకవేళ 2 మీటర్ పర్ సెకండ్ వస్తే ఇక్కడ నుంచి 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మార్క్ చేయండి. సో ఇప్పుడు అల్టిమేట్గా మనం ఈ పాయింట్ ఈని పాయింట్ ఓని జాయిన్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ వెక్టర్ విఈఓ. ఇది విఈఓ, ఇది విఏఓ. సో ఇప్పుడు మనకి అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఈ వచ్చింది, అలాగే అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి వచ్చింది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ ఆర్ జీ. సో మనకి ఆల్రెడీ వెలాసిటీ డయాగ్రామ్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాక్సలరేషన్ డయాగ్రామ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు అంటే క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ అడిగారు టోటల్గా. ఒకటి ఏంటంటే యాక్సలరేషన్ ఆఫ్ స్లైడర్ అంటే బి పాయింట్ యొక్క యాక్సలరేషన్ ఎంతో కనుక్కోమన్నారు. నెక్స్ట్ యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ ఈ అంటే కనెక్టింగ్ రోడ్ ఎక్స్టెన్షన్లో మనకి పాయింట్ ఈ ఉంది కదా, దాని యొక్క యాక్సలరేషన్ ఎంతో కనుక్కోమన్నారు. దాంతోపాటు మనకి యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ కనెక్టింగ్ రోడ్ దట్ ఈస్ ఏబి, ఆల్ఫా ఏబి అంతా కనుక్కోమన్నారు. టోటల్గా 3 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ డ్రా చేద్దాం. ఫస్ట్ వెలాసిటీ డయాగ్రామ్లో ఎలాగైతే ఫిక్స్డ్ పాయింట్స్ మార్క్ చేసుకుంటున్నామో సేమ్ స్టెప్ ఇక్కడ మన యాక్సలరేషన్ డయాగ్రామ్లో ఫాలో అవుతాం. అంటే ఇక్కడ ఓ కామాజ్ ఈ రెండు కూడా ఫిక్స్డ్ పాయింట్స్ కాబట్టి సో వాటి పొజిషన్స్ అనేవి టైంతో పాటు చేంజ్ అవ్వట్లేదు. సో వెలాసిటీ 0 అవుతుంది, అలాగే యాక్సలరేషన్ కూడా 0 అవుతుంది. సో ఆ 2 పాయింట్స్కి సో ఫస్ట్ ఓ కామా జీ అనే 2 పాయింట్స్ని మార్క్ చేద్దాం. ఓకే, ఇక్కడ చేద్దాం. ఓకే, ఇది ఓ కామా జీ అనే 2 పాయింట్స్ మార్క్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ వెలాసిటీకి యాక్సలరేషన్కి వచ్చే మెయిన్ అంటే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే సో ఇక్కడ ఏంటంటే విఏఓ వెక్టర్ అంటే వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు ఓ అంటే ఈ ఏఓకి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశారు. కానీ ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ ఓ అన్నాము అంటే సో యాక్సలరేషన్ అంటే మీకు మొన్న ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాము, ఒక పాయింట్ ఓఏ లింక్ తీసుకున్నాము, దాని యొక్క యాక్సలరేషన్ అనేది మనం అనుకోవడానికి ట్రై చేస్తే మనకి ఏమైందంటే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్ కాంపోనెంట్, ఇంకోటేమో టాంజెన్షియల్ కాంపోనెంట్ అనేవి 2 వచ్చాయి. సో సిమిలర్గా మనం విఏఓ అంటే జస్ట్ ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది. కాకపోతే ఏఏఓ అంటే 2 లైన్స్ డ్రా చేయాలి. ఒకటేమో నార్మల్ కాంపోనెంట్, ఇంకొకటేమో టాంజెన్షియల్ కాంపోనెంట్. సో నార్మల్ కాంపోనెంట్ అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్. సో ఫస్ట్ ఏఏఓ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఏఏఓ అంటే యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ ఓ. సో ఏఏఓ అంటే మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటేమో నార్మల్ ఉంటుంది, ఏఎన్ఏఓ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ రిలేటివ్ టు ఓ ప్లస్ టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ రిలేటివ్ టు ఓ. సో ఇప్పుడు ఏఎన్ఏఓ ఫార్ములా ఏమవుతుంది, సో ఏఎన్ఏఓ నార్మల్ కాంపోనెంట్ అంటే v²/r అని మీకు ఆల్రెడీ తెలుసు. నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ అంటే v²/r అని మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. సో ఏఎన్ఏఓ అన్నాము అంటే సేమ్ ఇక్కడ కూడా VAO² డివైడెడ్ బై ఏఓ. సేమ్ మనకి ఏఓ అనేది ఇక్కడ లెంత్ అవుతుంది, సో సేమ్ ఆర్ అవుతుంది ఇక్కడ. సో VAO² బై ఏఓ. అలాగే ఏ టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటే ఏటీఏఓ, ఏ టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ రిలేటివ్ టు ఓ అంటే ఆల్ఫా ఆఫ్ ఏఓ ఇంటూ ఏఓ. ఆర్ ఆల్ఫా అనే ఫార్ములా మీకు తెలుసు కదా. సో ఆర్ ప్లేస్లో ఇక్కడ ఏఓ వస్తుంది, ఆల్ఫా అనేది ఆల్ఫా ఏఓ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే కాన్స్టాంట్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఓఏ అన్నారు. అంటే ఓఏ అనేది కాన్స్టాంట్ యాంగులర్ వెలాసిటీతో అది రొటేట్ అవుతుంది.
సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ అన్నారంటే యువర్ ఆల్ఫా దట్ ఈస్ యాంగులర్ యాక్సలరేషన్ విల్ బికమ్ 0. సో యాంగులర్ యాక్సలరేషన్ ఎంత అంటే ఓఏకి 0, ఎందుకంటే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ కాబట్టి. సో ఆల్ఫా అనేది 0 అయిపోతుంది అంటే సో ఏటీ ఏవో ఎంత అవుతుంది, 0 ఇంటూ ఏవో అంటే ఎంత వస్తుంది మనకి, 0 వస్తుంది. సో టాంజెన్షియల్ కాంపోనెంట్ అనేది ఏముండదు, మనకి ఉండేది ఒకటి మాత్రమే ఉంటుంది, ఏఎన్ ఏవో మాత్రమే ఉంటుంది. దాని వాల్యూ ఎంత అంటే విఏఓ స్క్వేర్ బై ఏఓ. సో ఇక్కడ టేబుల్ నోట్ చేసాం కదా, టేబుల్లో రాద్దాం. ఇక్కడ చూడండి, ఏ యాక్సలరేషన్ ఆఫ్ ఏ రిలేటివ్ టు ఓ అంటే రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏఎన్ ఏఓ ప్లస్ ఏటీ ఏఓ. కాకపోతే ఇక్కడ ఏటీ ఏఓ ఎంత అయింది, 0 అయిపోయింది. సో ఇంకా యాక్సలరేషన్ ఆఫ్ ఏ రిలేటివ్ టు ఓ అంటే ఎబ్సల్యూట్ యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ ఏ అంటే మనకి నార్మల్ కాంపోనెంట్కి ఈక్వల్ అయిపోతుంది, ఎందుకంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి. సో ఇది. సో ఇప్పుడు ఏఏఓ కావాలి అంటే మనం ఏఎన్ ఏఓ కనుక్కుంటే సరిపోతుంది. సో వెక్టర్ ఏంటమ్మా, ఏఎన్ ఏఓ. మాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది దీనికి, ఏఎన్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు విఏఓ స్క్వేర్ బై ఏఓ. డైరెక్షన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, డైరెక్షన్ నార్మల్ కాంపోనెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందమ్మా, నార్మల్ కాంపోనెంట్ డైరెక్షన్ ఏఎన్ ఏఓ అంటే నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు, నార్మల్ కాంపోనెంట్ ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు ద లైన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్. అంటే ఇప్పుడు ఏఎన్ ఏఓ అన్నాము అంటే యాక్సిలరేషన్ ఆఫ్ పాయింట్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ ఓ అన్నాము అంటే నార్మల్ కాంపోనెంట్ అనేది టువర్డ్స్ సెంటర్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది, దట్ ఈస్ దట్ ప్యారలల్ టు ఓఏ ఉంటుంది. అంటే ఈ ఓఏకి ప్యారలల్గా ఉంటుంది, టువర్డ్స్ పాయింట్ ఓ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏఎన్ ఏఓ ఎలా ఉంటుంది అంటే ఏఓకి ప్యారలల్గా ఉంటుంది, ఏఓకి ప్యారల్, ఈ ఓఏకి ప్యారల్ కదా, ఏఓకి ప్యారల్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ రొటేషన్. అంటే పాయింట్ ఏ అనేది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెంటర్ ఆఫ్ రొటేషన్ అనేది పాయింట్ ఓ అవుతుంది కాబట్టి టువర్డ్స్ ఓ అంటే ఈ డైరెక్షన్ మనకి యాక్సలరేషన్ ఉంటుంది. ఇది ఏఎన్ ఏఓ. సో ఇలా మనం ఏఎన్ ఏఓ రాస్తాం. సో ఏఎన్ ఏఓ అనేది ఏఓకి ప్యారల్గా ఉండాలి, ఏఓకి ప్యారల్గా ఉండాలి. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందంటే, ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేసి భాస్కర్. I mean Bhaskar, turn off your microphone. ఓకే, నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ రిలేటివ్ టు డ్రా చేయాలి మనం. ఓకే, డైరెక్షన్ వచ్చేసరికి ప్యారలల్ టు ఓఏ, సెన్స్ వచ్చేసరికి టువర్డ్స్ ఓ. అంటే ఇలాగ మనకి వెక్టర్ ఉంటుంది ఏఎన్ ఏఓ. ఓకేనా. సో ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్డ్ పాయింట్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఓ కామా జీ. సో మనం ఇక్కడ ఏం డ్రా చేయాలి, ఏఎన్ ఏఓ డ్రా చేయాలి. సో ఏఎన్ ఏఓ అనేది ప్యారలల్ టు ఓఏ ఉంటుంది. సో ఓఏకి ప్యారలల్గా, సో ఈ ఓఏకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఎంత లెంత్ అంటే ఏఎన్ ఏఓ మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఇది ఈ వాల్యూ కదా, ఇక్కడ విఏఓ ఆల్రెడీ మీకు వెలాసిటీ డయాగ్రామ్లో విఏఓ ఉంటుంది. సో డివైడెడ్ బై ఏఓ చేస్తే మీకు ఏఎన్ఏఓ వాల్యూ వస్తుంది. సో ఏఎన్ఏఓ ఎంతైతే వాల్యూ వచ్చిందో సో అంత వాల్యూ తీసుకుని మనం ఓ అనే పాయింట్ దగ్గర ఒక వెక్టర్ డ్రా చేస్తాం. ఇది మన పాయింట్ ఏ అవుతుంది, ఎందుకంటే మనకి ఇంకా టాంజెన్షియల్ కాంపోనెంట్ ఏం లేదు, ఎందుకంటే ఆల్ఫా 0 కాబట్టి ఇదే మన ఏఎన్ఏఓ అన్న అబ్సల్యూట్ యాక్సలరేషన్ అన్న ఇదే అవుతుంది, ఎందుకంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ 0 కాబట్టి. సో అక్కడతో మనకి పాయింట్ ఏ అనేది మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాయింట్ బి ఉంది కదా. సో బి పాయింట్ యొక్క యాక్సలరేషన్ కావాలి.
సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు పాయింట్ ఓ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు పాయింట్ జి. సో ఇది ఎందుకు రాసాము అంటే ఐ మీన్ ఈ బి అనే పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఓ యాక్సలరేషన్ అన్న, అలాగే బి అనే పాయింట్ విత్ రెస్పెక్ట్ టు జీ యాక్సలరేషన్ అన్న ఒకటే. ఎందుకంటే ఓ కామా జీ రెండు కూడా ఫిక్స్డ్ పాయింట్స్. అంటే బి పాయింట్ యొక్క అబ్సల్యూట్ యాక్సలరేషన్ కావాలి అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ పాయింట్ ఓ ఆర్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ పాయింట్ జీ. సో ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు పాయింట్ ఓ అన్న, యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు జీ అన్న, సో రెండు కూడా సేమ్ మీనింగ్. సో ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ సేమ్ కాబట్టి ఇక్కడ ఇంకొక ఐ మీన్ ఇక్కడ చూడండి బి విత్ రెస్పెక్ట్ టు ఓ అన్నాం. ఇక్కడ చూడండి, సో బి విత్ రెస్పెక్ట్ టు ఏ మూవ్ అవుతుంది, ఏ విత్ రెస్పెక్ట్ టు ఓ మూవ్ అవుతుంది. అంటే ఏబిఓ అనే వెక్టర్ని మనం రెండు వెక్టర్స్ కలిపి రాయొచ్చు. అది ఏంటంటే బిఓ కెన్ బి రిటర్న్ యాజ్ బిఏ ప్లస్ ఏఓ. సో యాక్సలరేషన్ ఆఫ్ బిఓ ఈజ్ యాక్సలరేషన్ ఆఫ్ బిఏ ప్లస్ యాక్సలరేషన్ ఆఫ్ ఏఓ విచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ బీజీ. ఎందుకంటే బి పాయింట్ విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్ టు ఏ మూవ్ అవుతుంది, అలాగే ఏ అనే పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఓ పాయింట్ మూవ్ అవుతుంది. సో మీరు బి పాయింట్ యొక్క యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు ఓ చెప్తున్నారు అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ప్లస్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఓ. సో ఆ రిలేటివ్ యాక్సలరేషన్ ఈక్వేషన్ యూస్ చేసుకుని మనం ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు పాయింట్ ఓ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు పాయింట్ సి. సో ఇక్కడ ఏబిఓ అంటే సో మనకి రెండు వెక్టర్స్ని డ్రా చేసి కలిపితే వచ్చింది ఏబిఏ ప్లస్ ఏఏఓ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబిజి. సో ఇది మన రిలేటివ్ యాక్సలరేషన్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏబిఏ అంటే మళ్ళీ ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. అదేంటంటే ఏఎన్ బిఏ అండ్ ఏటి బిఏ. నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ ఒక కాంపోనెంట్ ఉంటుంది, అలాగే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ ఉంటుంది. అలాగే ఏఏఓ మనకు ఆల్రెడీ ఏఏఓ వచ్చింది, ఆల్రెడీ డయాగ్రామ్లో కంప్లీట్ అయిపోయింది ఏఏఓ. సో ఏబిజి అంటే స్లైడర్ యొక్క యాక్సలరేషన్ ఎలా ఉంటుంది? స్లైడర్ యొక్క యాక్సలరేషన్, సో వెలాసిటీ వెక్టర్ ఎలా ఉంది స్లైడర్ది? ఈ డైరెక్షన్లో ఉంది కదా, సేమ్ చేంజ్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. స్లైడర్ యాక్సలరేషన్ ఈజ్ హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది. సో వెలాసిటీ చేంజ్ అనేది స్లైడర్కి హారిజాంటల్ డైరెక్షన్లో జరుగుతుంది కాబట్టి సేమ్ అదే డైరెక్షన్లో యాక్సలరేషన్ చేంజ్ కూడా ఉంటుంది. ఓకే ఒక బి అనే పాయింట్ యొక్క యాక్సలరేషన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఈ రిలేటివ్ యాక్సలరేషన్ ఈక్వేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏబిఏ ప్లస్ ఏఏఓ ఈజ్ ఈక్వల్ టు ఏబిజి. మనకు ఆల్రెడీ ఏఏఓ ఆల్రెడీ డ్రా చేస్తాము, ఇంకా ఏఎన్బిఏ డ్రా చేయాలి. సో ఏఎన్బిఏ ఈ టేబుల్లో రాద్దాం. ఏఎన్ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ బి రిలేటివ్ టు పాయింట్ ఏ. సో ఏఎన్బిఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది? విబిఏ స్క్వేర్ బై బిఏ. అంటే అబ్సల్యూట్ వెలాసిటీ వచ్చింది కదా, సో రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ ద పాయింట్స్ బి అండ్ ఏ. సో విబిఏ స్క్వేర్ బై బిఏ. ఈ విబిఏ వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే మనకి వెలాసిటీ డయాగ్రామ్లో వస్తుంది. సో ఇక్కడ విబిఏ ఇక్కడ ఈ ఇది లెంత్ మెజర్ చేయండి. సో కరస్పాండింగ్గా ఎంత అయితే అంత మీటర్ పర్ సెకండ్తో మనం ఓకేనా. సో విబిఏ తెలుస్తుంది, విబిఏ స్క్వేర్ బై బిఏ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో ప్యారలల్ టు బిఏ. సో బిఏ లైన్కి ప్యారలల్గా ఉండాలి. సెన్స్ వచ్చేసరికి 2 words విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ మూవ్ అవుతుంది. బి అనే పాయింట్ విత్ రెస్పెక్ట్ ఏ మూవ్ అవుతుంది కాబట్టి 2 words ఏ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి ఏఎన్బిఏ సో బి పాయింట్ మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ కాబట్టి సో ఏఎన్బిఏ ఈజ్ ప్యారలల్ టు బిఏ. ఈ బిఏ లైన్కి ప్యారలల్గా ఏఎన్బిఏ ఉంటుంది. కానీ సెంటర్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉంది? పాయింట్ బి మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ కాబట్టి పాయింట్ ఏ ఈజ్ అవర్ సెంటర్ ఆఫ్ రొటేషన్. అంటే ఈ డైరెక్షన్లో మనకి ఏఎన్బిఏ ఉంటుంది.
ఓకే, ఏ అండ్ బి అనేది బిఏ లైన్కి ప్యారల్గా ఉంటుంది టువర్డ్స్ పాయింట్ ఏ. సో అది ఎక్కడ డ్రా చేయాలి మనం? ఆల్రెడీ మనకి ఏఏఓ వచ్చింది కదా. సో ఏఏఓ ఇక్కడ చూడండి. సో ఏఏఓ లైన్కి ఏఏఓకి మనం ఏబిఏ యాడ్ చేయాలి. ఏబిఏలో ఫస్ట్ది ఏంటి? నార్మల్ కాంపోనెంట్. ప్యారల్ టు బిఏ ఉంటుంది, టువర్డ్స్ పాయింట్ ఏ ఉంటుంది. సో ఇలాగ మనం ఏ అండ్ బిఏ కనుక్కోండి మ్యాగ్నిట్యూడ్. ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తే అంత మ్యాగ్నిట్యూడ్తో ఏ అండ్ బిఏ వెక్టర్ డ్రా చేయండి. నెక్స్ట్ ఏటీబిఏ. సో ఏటీబిఏ, సో టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ బిఏ. సో ఏటీబిఏ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఆర్ ఇంటూ ఆల్ఫా కదా. సో బిఏ ఇంటూ ఆల్ఫా బిఏ. సో ఏటీబిఏ అనేది ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ టు బిఏ ఉంటుంది. డైరెక్షన్ వచ్చేసరికి పర్పెండిక్యులర్ టు బిఏ. నార్మల్ కాంపోనెంట్ అనేది ప్యారలల్ టు బిఏ ఉంటుంది. టాంజెన్షియల్ కాంపోనెంట్ వచ్చేసరికి పర్పెండిక్యులర్ టు బిఏ ఉంటుంది. సో పర్పెండిక్యులర్ టు బిఏ ఆర్ ఏ అండ్ బిఏ. ఎందుకంటే నార్మల్ కాంపోనెంట్ అనేది మనకి ఈ లింక్కి ప్యారలల్గా ఉంది. సో టాంజెన్షియల్ కాంపోనెంట్ అనేది లింక్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే నార్మల్ కాంపోనెంట్కి పర్పెండిక్యులర్ అన్నా అలాగే లింక్కి పర్పెండిక్యులర్ అన్నా ఒకటే. సో ఏ టాంజెన్షియల్ ఏటీబిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బిఏ, ఏ అండ్ బిఏ. సో ఏ అండ్ బిఏ అండ్ ఏటీబిఏ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉండాలి. సో మనకి ఇక్కడ ఈ ఆల్ఫా తెలియదు మనకి. సో ఆల్ఫా తెలియదు కాబట్టి మ్యాగ్నిట్యూడ్ తెలియదు, కానీ డైరెక్షన్ తెలుసు. ఏంటంటే ఏ అండ్ బిఏ, ఏటీబిఏ ఎలా ఉంటుంది అంటే ఏ అండ్ బిఏకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏది ఏ అండ్ బిఏ కదా. సో దీనికి పర్పెండిక్యులర్ లైన్ అనేది ఒకటి డ్రా చేయండి. సో ఇక్కడ 90 degrees. సో ఇది మనకి ఏమవుతుందంటే ఏటీ బిఏ అవుతుంది. సో ఇది మన ఏటీ బిఏ. దీని మ్యాగ్నిట్యూడ్ తెలీదు. సో జస్ట్ మనకి ఏంటంటే ఈ ఏ అండ్ బిఏకి పర్పెండిక్యులర్గా ఉంటుందని మాత్రం తెలుసు. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి మీరు ఇక్కడ ఈక్వేషన్. సో మనకి ఏఏఓకి ఆల్రెడీ తెలుసు. సో ఏబిఏలో ఏ అండ్ బిఏ ఆల్రెడీ డ్రా చేస్తాము, అలాగే ఏటీబిఏ కూడా డ్రా చేస్తాం. ఇంకేముంది ఇక్కడ? ఏబిజీ ఉంది, అంటే యాక్సిలరేషన్ ఆఫ్ స్లైడర్. స్లైడర్ యొక్క యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది? హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఏబిజీ అనేది హారిజాంటల్లో లైన్ ఒకటి డ్రా చేయాలి అంతే. అది ఎక్కడ డ్రా చేయాలి? ఏబిజీ అనేది జీ అనే పాయింట్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ యాక్సిలరేషన్ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ జీ అనే పాయింట్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా. సో జీ అనే పాయింట్ దగ్గరే మనం ఏం చేస్తాము అంటే ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇది హారిజాంటల్ లైన్ ఏబిజీ. ఓకేనా? ఎందుకంటే స్లైడర్ అనేది యాక్చువల్గా హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి, సో ఆ డైరెక్షన్లో మనం జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఇది మన ఏబిజీ లైన్ అవుతుంది. సో ఎక్కడైతే ఏటీబిఏ అండ్ ఏబిజీ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏమవుతుందంటే పాయింట్ బి అవుతుంది. సో ఇప్పుడు మనం వెక్టర్స్ డ్రా చేయాలి కదా. సో ఇది ఇది డైరెక్షన్ ఏంటంటే ఈ వెక్టర్ ఏంటి? ఏటీబిఏ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఏటీబిఏ. ఇది ఏమవుతుంది? టువర్డ్స్ పాయింట్ బి మీరు యారో ప్లేస్ చేశారంటే ఇది ఏబి జీ అవుతుంది. యాక్సిలరేషన్ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు పాయింట్ జీ. ఇదేమో ఏటీబిఏ. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటంటే యాక్సిలరేషన్ ఆఫ్ ద స్లైడర్ అడిగారు. యాక్సిలరేషన్ ఆఫ్ స్లైడర్ అంటే ఏంటి? ఈ ఏబిజీ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న యాక్సిలరేషన్ ఎంతో చూడండి. ఎందుకంటే స్లైడర్ మీద ఉన్న పాయింటే మనకి బి అనే పాయింట్. సో బి పాయింట్ యొక్క అబ్సల్యూట్ యాక్సిలరేషన్ కనుక్కున్నారు అంటే అదే మన స్లైడర్ యొక్క యాక్సిలరేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్ఫా బిఏ అంటే ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క ఆల్ఫా అడిగారు. ఈ బిఏ లింక్ కనెక్టింగ్ రాడ్ యొక్క ఆల్ఫా వాల్యూ అడిగారు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆల్ఫా బిఏ ఇక్కడ చూడండి టేబుల్లో
ఎక్కడుంది అంటే ఆల్ఫా బిఏ, ఇది ఏటీబీఏ తెలిస్తే ఆల్ఫా బిఏ వస్తుంది. సో ఆల్రెడీ ఏటీబీఏ మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే మన లెంత్ ఎంత ఉందో కనుక్కోండి, దాని కరస్పాండింగ్గా స్కేల్ యూసేజ్ కన్వర్ట్ చేయండి. సో మీకు ఏటీబీఏ తెలిసింది అంటే, సో మనకి బిఏ వాల్యూ ఆల్రెడీ తెలుసు, అప్పుడు ఆల్ఫా బిఏ వచ్చేస్తుంది. ఆల్ఫా బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏటీబీఏ డివైడెడ్ బై బిఏ. సో ఇప్పుడు ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తే అది ఆల్ఫా బిఏ అవుతుంది. సిమిలర్గా పాయింట్ ఈ యొక్క అబ్సల్యూట్ యాక్సిలరేషన్ కావాలి అని అడిగారు. ఇక్కడ చూడండి, పాయింట్ ఈ అనేది ఈ కనెక్ట్ నోడ్ ఎక్స్టెన్షన్లో పాయింట్ ఈ ఉంది. సో సేమ్ మన వెలాసిటీలో ఎలాగైతే ఒక రిలేటివ్గా ఇక్కడ ఎలాగైతే రాసామో సేమ్ అలాగే రాస్తాం ఇక్కడ కూడా. ఇక్కడ ఓకే, ఇక్కడ రాద్దాం. సో యాక్సిలరేషన్ ఆఫ్ పాయింట్ ఈ రిలేటివ్ టు పాయింట్ ఏ డివైడెడ్ బై యాక్సిలరేషన్ ఆఫ్ పాయింట్ బి రిలేటివ్ టు పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈఏ బై బిఏ. సో మనకి ఈఏ తెలుసు, బిఏ తెలుసు, అలాగే ఏబిఏ తెలుసు. సో ఫ్రమ్ యాక్సిలరేషన్ డయాగ్రామ్ ఏబిఏ తెలుస్తుంది, ఫ్రమ్ లింక్ లెంత్లు బట్టి ఈఏ తెలుస్తుంది, బిఏ తెలుస్తుంది. అప్పుడు ఏఈఏ కావాలి అంటే సో ఈఏ బై బిఏ ఇంటూ ఏబిఏ. సో మొత్తం వాల్యూ అనేది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో వస్తుంది. సో ఇప్పుడు మనం సేమ్ వెలాసిటీ డయాగ్రామ్ ఎలాగైతే పాయింట్ ఈ ప్లేస్ చేస్తాం, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అలాగే ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఫస్ట్ మనం బీని ఏని జాయిన్ చేద్దాం. సో ఇక్కడ పాయింట్ బి ఉంది, ఇక్కడేమో పాయింట్ ఏ ఉంది. సో బీని ఏని జాయిన్ చేశాను, ఇది ఏబిఏ వెక్టర్ అవుతుంది. ఓకేనా. ఈ ఈ బిఏ ఎక్స్టెన్షన్లో మనకి ఏముండాలి, పాయింట్ ఈ ఉంటుంది, అంటే పాయింట్ ఈని మార్క్ చేసుకుంటాం. ఇది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఏఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఏఈ ఎంతైతే వాల్యూ వచ్చిందో కరస్పాండింగ్గా అంత వాల్యూ తోటి మనం పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ ఈని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ యొక్క అబ్సల్యూట్ యాక్సిలరేషన్ అన్నాము అంటే మనం ఏ పాయింట్స్ జాయిన్ చేయాలి, ఈ ఫిక్స్డ్ పాయింట్స్ని అండ్ ఈ పాయింట్ని జాయిన్ చేస్తే మనకి అబ్సల్యూట్ యాక్సిలరేషన్ పాయింట్ ఈ వస్తుంది. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ పాయింట్ ఈ ఉందనుకుంటే ఇది మన ఏఈ జి ఆర్ ఏఈఓ అవుతుంది, ది అబ్సల్యూట్ యాక్సిలరేషన్ పాయింట్ ఈ ఆర్. ఇలాగా యాక్సిలరేషన్ డయాగ్రామ్ ఫర్ ఈ స్లైడ్ గ్రాంట్ మెకానిజం అనేది మనం కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ రిలేటివ్ కొరియోలిస్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ గురించి డిస్కస్ చేద్దాం, కొంచెం కాన్సెప్ట్. దాని తర్వాత ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేసి కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ అనలైటికల్ అప్రోచ్ అనేది ఇప్పుడు వరకు గ్రాఫికల్ అనాలిసిస్ చేసాము. సో కొన్ని 2 క్లాసెస్ తర్వాత మనం అనలైటికల్ అప్రోచ్ అంటే ఎక్స్ప్రెషన్స్ బట్టి, అంటే ఒక ఫార్ములాస్ అనేవి కొన్ని డెరైవ్ చేసుకుంటాము, దాని ప్రకారం వెలాసిటీ యాక్సిలరేషన్ అనాలిసిస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇది ఒకసారి మీరు ఎస్ఎస్ రతన్ టెక్స్ట్ బుక్ రెఫర్ చేసి ఎలా డ్రా చేయాలో ఒకసారి చూడండి. సో ఇప్పుడు చెప్పిన క్లాస్ ఒకసారి రివైజ్ చేయండి. సో ఈ పీడిఎఫ్ మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాము. సో మీకు నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి మీరు ఒకసారి యూనిట్ 2 వరకు కంప్లీట్ చేయండి సిలబస్. నేను ఒక గ్రాండ్ టెస్ట్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను, యూనిట్ 1 నుంచి యూనిట్ 2 వరకు మొత్తం అన్నీ ఒక 30 బిట్స్ ఉంటాయి. ఇంచుమించు 40 మినిట్స్లో రాయాలి, 45 మినిట్స్లో 30 బిట్స్ రాయాలి. సో కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది టెస్ట్, సో అందరూ కూడా అటెంప్ట్ చేయాలి. సో నెక్స్ట్ క్లాస్ కల్లా నేను అది పోస్ట్ చేస్తాను. సో గూగుల్ క్లాస్ రూమ్లోనే కండక్ట్ చేద్దాం, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. అంటే యూనిట్ 1 నుంచి యూనిట్ 2 వరకు జరిగిన మొత్తం అంతా
క్లారిటీగా ప్రిపేర్ అవ్వండి అంతా. నోట్స్ కూడా నేను ఆల్రెడీ సెండ్ చేశాను కదా! సో, అది కంప్లీట్‌గా మీరు క్లాస్‌లో చెప్పిన నోట్స్ అదంతా కంప్లీట్‌గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. సో, నెక్స్ట్